మార్నింగ్ రావాలని సాక్రిఫైస్ చేస్తాను. ఎక్స్రే తీసినారు కదా, నార్మల్ అక్కడేమి ఇవ్వలేదు, ఇక్కడ కొంచెం 36 మందికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన వారిని మధ్యరాత్రి మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది రాత్రి. అండ్ వాళ్ళలో 2 స్పాట్లోనే చనిపోయారు. మిగతా వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఇమీడియట్గా అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ అంతా ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్రేస్, అవసరమైన వారికి స్కాన్స్ అన్నీ చేశాము. అందులో ఒక 2 మటుకు బోన్ ఫ్రాక్చర్స్ అయ్యాయి అండ్ మిగతా వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళకి ఎవరికైతే తల మీద కూడా ఇంజరీస్ అయ్యాయో ఆ తల మీద ఇంజరీస్ అయిన వాళ్ళకి సిటీ స్కాన్ చేసి లోపల ఇంకా బలమైన దెబ్బ తగిలిందా లేదా అని చూసుకోవడం జరిగింది. వారికి లోపల అయితే అదృష్టవశాత్తు ఎటువంటి బలమైన దెబ్బ తగలలేదు. అండ్ న్యూరో సర్జన్ని కూడా మిడ్ నైట్ పిలిపించి మొత్తం మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ పేషెంట్స్ అయితే అందరూ స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే తక్కువ డబ్బులతో వచ్చారో ఆ తక్కువ దెబ్బలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఉన్నవాళ్ళు మన దగ్గర ఇప్పుడు 4 మటుకు మన దగ్గర ఉన్నారు. ఆ 4 స్టేబుల్గా ఉన్నారు. అంతమంది ఒకేసారి అడ్మిషన్కి వచ్చిన ఇబ్బందులతో వచ్చినా చాలా ప్యానిక్ అయిపోయింది. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది కాబట్టి వారి అటెండెన్స్ వాళ్ళందరూ చాలా భయాందోళనకు గురయ్యి చాలామంది రావడం జరిగింది. కానీ హాస్పిటల్ సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండి చాలా బాగా పనిచేశారు. డాక్టర్స్ అందరూ నైట్ మొత్తం ఇక్కడే ఉండి ఈవెన్ రేడియాలజీ డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఓడీస్, ఆర్థో నుంచి హెచ్ఓడీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా నైట్ మొత్తం కూడా ఉండి అందరినీ స్టెబిలైజ్ చేసిన తర్వాతనే వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరిగింది. అండ్ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. ఇమీడియట్ అటెండెన్స్ ఇవ్వడం కూడా. అండ్ ఈ పేషెంట్స్ ఇప్పుడు అడ్మిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నొప్పులు తగ్గిపోతే ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ డిశ్చార్జ్ చేస్తాం.